సో మనకు ఓఎంఆర్ షీట్లో ఏముంటుంది అనేది ఇప్పుడు చెప్తానండి. సో ఓఎంఆర్ షీట్ మనం తీసుకున్న వెంటనే మనకి ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే స్టూడెంట్ నేము, ఫాదర్స్ నేము అంటే సన్ ఆఫ్ వస్తుంది. సో ఇవి చూసుకోవాలి మనం. అలాగే హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఇటువైపు వచ్చేసి మనకి మన ఫోటో ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనం సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ కింద వచ్చేసి ఎవరైతే ఉన్నారో ఇన్విజిలేటరు ఆయన సిగ్నేచర్ చేస్తారు. ఓకేనా. సో నెక్స్ట్ ఇటువైపు మనకి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మన హాల్ టికెట్ నెంబరు ఇది అనుకుందాం. సో మన హాల్ టికెట్ నెంబర్ ఇదైతే మనం ఏం చేయాలంటే, సో ఇక్కడ అంతా కూడా మనకు డిజిట్సే ఉంటాయి. ఓకేనా, 0 1 2 3 4 5 వరకు. ఓకేనా, ఇక్కడ కూడా అంతే 0 1 2 3 4 5. ఓకే. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. దీంట్లో ఏంటంటే ఈడ నాది 1 అంటే ఏం చేయాలి, దీన్ని బబ్లింగ్ చేయాలి. అండ్ బబ్లింగ్ కూడా ఎలా ఉండాలంటే కంప్లీట్గా ఉండాలి. కొంతమంది ఎట్లా బబ్లింగ్ చేస్తారంటే ఇట్ట చేస్తారు. సో అలా చేయకూడదు అనమాట. సో బబ్లింగ్ అనేది ఎలా ఉండాలంటే కంప్లీట్గా అది ఆ డిజిట్ అనేది కనపడకూడదు. ఓకేనా, మరీ థిక్నెస్ ఉండకూడదు, మరీ లోగా ఉండకూడదు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ 2 అనమాట. సో ఇక్కడ వచ్చేసి 3, ఇక్కడ వచ్చేసి 4, ఇక్కడ వచ్చేసి 5. సో ఇలా మనం బబ్లింగ్ చేయాలి. అండ్ చివర్లో కూడా ఈడ కూడా మళ్ళీ మనకు సైన్ ఉంటుంది. కొన్ని ఓఎంఆర్ షీట్స్కి మాత్రం, కొన్నింటికి మాత్రం ఉండదు. ఓకేనా. ఇక్కడ కింద ఏమి ఇస్తారంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. కింద మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. సో బేసిక్గా ఇది అనమాట ఓఎంఆర్ షీటు. బేసిక్గా ఇది మనకు ఓఎంఆర్ షీటు. సో అది 10th క్లాస్ అవ్వనివ్వండి, ఇంటర్ అవ్వనివ్వండి, డిగ్రీ అవ్వనివ్వండి. సో 10th పైన మోస్ట్లీ మనకు సెమిస్టర్ ఎగ్జామ్స్కైనా సరే, లేదు డైరెక్ట్ ఎగ్జామ్స్ అయినా సరే ఇలా ఉంటాయన్నమాట.